అందరికీ నమస్తే అండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మీడియా ముందుకు వచ్చారు. ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి రాలేదు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల సందర్భంగా రాలేదు. అండ్ అంటే గడిచిన ఏడాదిన్నరలో ఆయన అంత యాక్టివ్గా లేరు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ వేడుకల్లో మాత్రమే, ఎప్పుడు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్లో సిల్వర్ జూబ్లీ జరిగింది కదా, అప్పుడు మాత్రమే ఆయన పాల్గొన్నారు తప్ప ఆ తర్వాత కానీ అంత ముందు కానీ అంత యాక్టివ్గా లేరు. ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. ఈవెన్ పార్టీలో కీలక నాయకులకు కూడా అపాయింట్మెంట్లు లేవు. అందుకే ఆ పార్టీలో అంతర్గతంగా చాలామంది ముఖ్యమైన నాయకులు రగిలిపోతున్నారు. ఈవెన్ కేటీఆర్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పడానికి రెడీ అయ్యి కవిత గారు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. కేటీఆర్ గారికి పార్టీ అప్పచెప్పేస్తున్నారని. అంటే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఒక పెద్ద ముసలం ఉంది. అండ్ కేసీఆర్ గారి ఫ్యామిలీలో అంతర్గతంగా ఒక పెద్ద ముసలం ఉంది. అవన్నీ వదిలేసి పాపం కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను మాట్లాడారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, వైసీపీకి, బీఆర్ఎస్ పార్టీకి అంతర్గతంగా ఇంకా శాశ్వత బంధం కుదిరిందేమో. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి కూడా కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఆయన వైజాగ్లో జరిగిన ఒప్పందాలన్నీ కూడా బోగస్ అని, అక్కడ హోటల్లో పనిచేసే వంట మనుషులతో ఎంఓయూలు చేసుకున్నారని కేసీఆర్ గారు చెప్పారు. బహుశా వైసీపీ హయాంలో జరిగిన ఒప్పందాల గురించి కేసీఆర్ గారు మాట్లాడబోయి అలా అన్నారేమో. ఎందుకంటే అక్కడ ఎంఓయూలు చేసుకున్న కంపెనీల గురించి కేసీఆర్ గారు వీలైతే ఒక ప్రొఫైల్ తెప్పించుకొని చూడొచ్చు. మేబీ వాళ్ళు చెప్పిన 14 లక్షల కోట్లు ఇది అవాస్తవం అనుకుంటే 2028-29 నాటికి మనకు లెక్కలు తెలుస్తాయి. మరోవైపు కేసీఆర్ గారు ఏమన్నారు, 20 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం నిజమైతే ఈ పార్టీకి కనీసం 10,000 కోట్లైనా రావాలి కదా అన్నారు. 10,000 కోట్లు కనిపించట్లేదా? కాగ్నిజెంట్ ఎంత పెడుతోంది? అలాగే టీసీఎస్ ఈ నెలాఖరున శంకుస్థాపన చేయబోతున్నారు. వాళ్ళు ఎంత పెడుతున్నారు? గూగుల్, తర్వాత ఈ పెద్ద పెద్ద సంస్థలే కదా, వచ్చినాయన్నీ అడ్రస్ లేని సంస్థలు కాదు కదా. కేసీఆర్ గారు మర్చిపోయింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థలు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఎంత పెద్ద సంస్థ అందరికీ తెలుసు. అలాగే టీసీఎస్, అలాగే కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇవన్నీ ఎంత పెద్ద సంస్థలో ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఏమీ కితాబు ఇవ్వక్కర్లేదు. అండ్ ఈ బ్రూక్ ఫీల్డ్ ఒకటి, రిలయన్స్ వాళ్ళు కూడా, అలాగే ఐబిఎం, అలాగే ఇన్ఫోసిస్, శాశ్వత క్యాంపస్, ఈ కంపెనీలన్నీ కూడా నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అనే విషయం అందరికీ తెలుసు కదా. అలాగే ఆర్సెలర్ మిత్తర్ కావచ్చు, బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కావచ్చు, రిలయన్స్ సిబీజీ ప్లాంట్లు కావచ్చు, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి. సో మేబీ వీటన్నింటినీ ఎలా డైవర్ట్ చేయాలి అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు రకరకాల ప్రచారాలు చేసి చివరికి వాళ్ళ రాజకీయ సన్నిహితుడు, శాశ్వత బంధం ఉన్న కేసీఆర్ గారితో మాట్లాడించారేమో అనిపిస్తోంది. మేబీ కేసీఆర్ గారు చెప్పిన మాటలు వైసీపీ వాళ్ళకు బాగా రుచించవచ్చు. ఇదిగో పక్క రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో డొలతనం గురించి చెప్పారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడారని వైసీపీ వాళ్ళకి అది ముచ్చటగా అనిపించవచ్చు. కానీ కాస్త కామన్ సెన్స్, కాస్త ఇంగిత జ్ఞానం పెట్టి ఆలోచించండి. అసలు వచ్చిన పెట్టుబడులు ఏ సంస్థలు పెట్టాయి, ఆ సంస్థల పేర్లు ఏంటి, ఆ సంస్థల ప్రొఫైల్స్ ఏంటనేది చూడాలి. మేబీ ఒక 20-25% బోగస్ అయితే కావచ్చు, ఫేక్ అయితే కావచ్చు, లేదా చిన్న చిన్న సంస్థలు అయితే కావచ్చు. కానీ మోర్ దాన్ 70% పెద్ద సంస్థలు అనేది మర్చిపోకూడదు. ఆ సంస్థలు కానీ వాళ్ళు పెడుతున్న పెట్టుబడులు కానీ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న సంస్థలే అనేది మర్చిపోకూడదు. ఇంత భారీగా జరుగుతున్నప్పుడు, ఇంత భారీ సదస్సు జరుగుతున్నప్పుడు ఒక 20-25% రఫ్లో పోతుంది కాక. కానీ దాన్నే హైలైట్ చేసి వంట మనుషులతో ఎంఓయూలు చేసుకున్నాడని ఆయన ఎలా చెప్పగలడు? గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టినప్పుడు ఐపాక్ వాళ్ళతో చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు, ఐపాక్ వాళ్ళే సూట్లు బూట్లు వేసుకొని అక్కడ పగటి వేషంలో వెళ్ళారని వీడియోలు బయటకు వచ్చాయి, ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. వీళ్ళు వంట మనుషులతో ఒప్పందాలు చేసుకున్నారని ఆధారాలు బయట పెట్టగలరా? ఇదిగో ఆ రోజు ఒప్పందం చేసుకున్న వ్యక్తి పలానా చోట పలానా వంట మనిషి అని చెప్పి పేర్లు, ఆధార్ కార్డులతో బయట పెట్టగలరా? ఏదో కేసీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి నిన్న ప్రెస్ మీట్ మొత్తం మీద ఒక 15 సార్లు చంద్రబాబు గారి పేరు ప్రస్తావించారు. అంటే చంద్రబాబు గారి మీద, ఆంధ్రప్రదేశ్ మీద ఏడవందే వాళ్ళకి అక్కడ పార్టీ నిలబడదని ఆయన స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు.
కేటీఆర్ గారు వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నాన్న మన పరిస్థితి బాగోలేదు, జూబ్లీ హిల్స్లో ఓడిపోయాము, కంటోన్మెంట్లో ఓడిపోయాము, ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా రాలేదు అంటే ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ మీద ఏడుద్దాం, చంద్రబాబు గారి మీద ఏడుద్దాం. సో దాంతో తెలంగాణలో ఒక సెంటిమెంట్ వచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ను తిడితే తెలంగాణ వాళ్ళకి ఎమోషన్ వచ్చేస్తుంది, సెంటిమెంట్ వచ్చేస్తుంది, అలా మనకు ఓట్లు పడతాయని వాళ్ళ వ్యూహమేమో. కానీ అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. తెలంగాణలో కూడా ఆ రోజులు అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ చచ్చినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో వస్తేనే అక్కడ కాంగ్రెస్ను ఓడించగలరు తప్ప అక్కడ ట్రయాంగిల్ పోటీ జరిగితే మళ్ళీ కాంగ్రెస్కి అవకాశాలు ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉండవు. సో అందుకని బీజేపీని తిట్టలేక చంద్రబాబు గారిని తిట్టాడు. ఏదో ఆడలేక మధ్యలో దొర అంటారు కదా, అలా బీజేపీని 2-3 మాటలు అన్నారు, ఏదో బోగస్ అని అదని ఇదని. కానీ పూర్తి స్థాయిలో అటాక్ చేయాలి అంటే బీజేపీ కంటే చంద్రబాబు గారిని అంటే బెటరు. చంద్రబాబు గారు కూడా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు, పైగా చంద్రబాబు గారిని విమర్శిస్తే వైసీపీకి కూడా సాటిస్ఫై అవుద్ది, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళకు కూడా మనం కొంత ఉపయోగపడినట్టు ఉంటామని మాట్లాడినట్టున్నారు. అంతే తప్ప అసలు కేసీఆర్ గారి విమర్శల్లో అర్థం పర్థం లేదు, లాజిక్స్ లేవు, లీగాలిటీ లేదు, ఏమీ లేదు.